ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసంపై ఇటీవల దాడి జరిగిన నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వరద్ కళ్యాణిలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తుంటే రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూపిస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైనే దాడి చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని రోజా ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డు ఇష్యూను డైవర్ట్ చేయడానికి వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని రోజా ఆరోపించారు. అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి కిరాతకులు, రాక్షసులు మంచివాళ్ల మీద పడి రక్కి దౌర్జన్యం చేసేటువంటి దాడి లాంటిది. రాంబాబు గారు దేవాలయంలో పూజలు చేయించుకున్న తర్వాత ఆ ఫ్లెక్సీ మా మీద దురుద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తీయండి అని చెప్పినందుకు ఆయన మీద కావాలనే పని కట్టుకొని రాంబాబు గారిని అవమానపరచటానికి పచ్చమూకలు, తాగుబోతుల్ని, గంజాయి బ్యాచ్ని ఉసికొల్పి మహిళల చేత అత్యంత నీచంగా ఆయనను బూతులు మాట్లాడిన కారణంగా తద్వారా ఆవేశంతో ఆయన పలికినటువంటి మాటలకి ఆయన వెనువెంటనే దానికి వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పటం కూడా జరిగింది. ఇలా జరిగి ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు అనని, నేను ఒక ఆవేశంలో జారినాను అని. దానికి పూర్వపు నేపథ్యం రాంబాబు గారిని అంతకు 100 రెట్లు ఎక్కువగా బండబూతులు తిట్టిన విషయం మొత్తం లోకమంతా కూడా చూసింది. ఆయన వివరణ ఇచ్చిన తరువాత, ఆ మాటల్ని వెనక్కి తీసుకున్న తరువాత మళ్ళీ దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను హననం చేయటానికి అనునిత్యము జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అండగా నిలబడ్డటువంటి కొండగా ఉన్న అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తే, ఆ దాడి వలన మొత్తం రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బెదిరిపోయి ఎక్కడా కూడా ఎలాంటి పోరాటాలు చేయటానికి బయటికి రారు అన్నటువంటి దురాలోచనతోనే ఆ రాంబాబు గారి ఇంటి మీద వేలాది మంది ఈ గంజాయి బ్యాచ్ను పంపించి అత్యంత పాశవికంగా దాడి చేయటం జరిగింది. ఇదంతా కూడా సిబిఐ తన నివేదికల్లో లడ్డూలో ఏ రకమైనటువంటి జంతువుల కొవ్వు కలపలేదు అని విస్పష్టంగా కోర్టుకు నివేదించిన కారణంగా ఆత్మరక్షణలో పడినటువంటి ప్రభుత్వం దాని నుండి బయటపడలేక ఏదో ఒక రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆ అపనింద మోపాలన్న ఉద్దేశంతో రాష్ట్రమంతా కూడా మా మీద ఖననం చేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిగా మేమందరము భావిస్తున్నాం. ఇది కేవలం రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడే కాదు, మొత్తం హైందవ సమాజానికంతా కూడా మా మీద ఎవరైనా కూడా మా తప్పును ఎత్తి చూపితే వాళ్ళందరి మీద ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఉంటాయి అన్నటువంటి హెచ్చరిక సభ్య సమాజానికంతా ఇచ్చే విధంగా ఆయన మీద దాడి చేయటము, ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన కుమార్తెలు, వాళ్ళ శ్రీమతి,
చిన్నపిల్లలు అందరూ మహిళలే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఏమాత్రము కూడా ఖాతరు చేయకుండా పని కట్టుకొని ఈ రకమైనటువంటి దాడి చేయటం వెనుక జగన్మోహన్ రెడ్డిని బలహీనం చేయాలన్నటువంటిది. రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ఆశయానికి అనుగుణంగా అనునిత్యము గొంతెత్తి రాష్ట్రమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాత్విక చింతనని ప్రజలకు చేరువ కావటానికి ఏ పనులు చేయాలనో అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా వెళ్తున్నటువంటి నాయకుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి. అలాంటి నాయకుడి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడెవ్వరూ కూడా భయపడే వాళ్ళు లేరు. చంద్రబాబు ఎంతగా అణచివేస్తే అంతగా ప్రతిఘటిస్తాం, ఎంతగా తొక్కాలని ప్రయత్నిస్తే అంతగా తిరగబడతాం. రేపు రాంబాబు గారు బయటికి వస్తే మరింతగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకువెళ్తారు అన్న దాంట్లో ఎవ్వరికీ ఏ రకమైనటువంటి సందేహము లేదు. ఈ పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. రాంబాబు గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయటం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు, చేతగాని చవటలు చేసే పని. నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో. మొత్తం అఫీషియల్స్ మీ చేతిలో ఉన్నారు, రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి. అవి చేయడానికి మీకు చేత కాదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీకు సాక్ష్యాధారాలు దొరకలేదు. సో మీరు అధికారంలోకి వచ్చేదానికి ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వచ్చారో, ప్రజలు ఈరోజు అవి ఎక్కడ చేయమంటారు, అవి చేయకపోతే ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. మీరు ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూ